ఈ రోజు మనం పెడల్ బోటు నడుపుదాం. ఈ జాకెట్ వేసుకోవడం అవసరమా? ఇది కేవలం జాకెట్ కాదు పీకు, ఇది లైఫ్ జాకెట్. లోతైన నీటిలోకి వెళ్లే ముందు దీన్ని వేసుకోవడం చాలా అవసరం. సరే నాన్న, పదండి పదండి, మనం వెంటనే బోటు నడుపుదాం. పీకు, చూడు, నీ కాళ్ళ దగ్గర పెడల్స్ ఉన్నాయి. వాటిని నీ కాళ్ళతో తిప్పు. ఇది స్పీడ్ గా వెళ్తుంది. చెరువులో బోటు నడపడంలో ఉన్న మజానే వేరు కదా. ఖచ్చితంగా. అమ్మా, నాన్న, ఎంత దట్టమైన చెట్లు! అక్కడికి వెళ్దామా? తప్పకుండా. మనం ఎక్కువ దూరం వచ్చామేమో అనిపిస్తోంది. ఈ బోట్ ఎందుకు నెమ్మదిగా నడుస్తుంది నాన్న? మరింత త్వరగా తిప్పాలా? లేదు, ఇది వేరే ఏదో సమస్యలా ఉంది. అక్కడ ఎవరున్నారు టూకీ? ఓ, అది ఓటర్ అంటే నీటి కుక్క. అదేదో చెప్పాలనుకుంటా. హలో ఓటర్. ఈ బోటు కింద ఏదో చిక్కుకుందనిపిస్తోంది. ఈ కుక్క పిల్ల బహుశా ఇదే చెప్పడానికి వచ్చినట్టుంది. అవును, బహుశా ఈ బోటు కింద మొక్కలు చిక్కుకున్నాయనుకుంటా. ఇప్పుడు ఏం జరుగుతుంది? నాన్న, మీ లైఫ్ జాకెట్. పీకు, నేను ఈత కొట్టగలను. చూద్దాం, ఏమైనా కింద ఉంటే తీసేద్దాం. నేను ఈ పడవని ఆపి ఉంచుతాను. చెత్త చాలా దూరంలో ఉంది. నేనిప్పుడు నీటిలోకి వెళ్లాల్సి ఉంటుందనుకుంటాను. ఐడియా! మీరు శ్వాస తీసుకోవడానికి పైపుని ఉపయోగించవచ్చు. పీకు, చూడు, అక్కడ సామాన్లతో పాటు ఒక పైపు ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంది. ఇప్పుడిది పెద్దదైపోయింది. ఈ గడ్డి చిక్కుకుంది. సూపర్ నాన్న. గడ్డి. నీటి కుక్క వచ్చింది చెప్పడానికి చకచక చెత్త తీయగానే నౌక నడుస్తోంది.
టోకీ పట్టుకో. జారిపోయింది. పీకు ఇదిగో నీ మొక్క. హహా, రేపు స్కూల్కి తీసుకువెళ్ళాలని గుర్తుందా? థ్యాంక్ యూ నాన్నా. ఈ మొక్కకి నీళ్లు పోయాలి పీకు, లేదంటే మొక్క వాడిపోతుంది. ఇప్పుడే పోస్తాను. మొక్కకి నీళ్లు పోయడానికి ఇది బాగుంది. ఓ, కుంకుడుకాయలు. చాలా రోజులైంది వీటితో బుడగలు చేసి. చూడు టోకీ, ఇందులో నుంచి ఇప్పుడు ఎన్ని బుడగలు వస్తాయో. బుడగలు పట్టుకో టోకీ. పీకు, మొక్కకి నీళ్లు పోసావా? ఇదిగో ఇప్పుడే పోస్తానమ్మా. వావ్ టోకీ, నువ్వు మొక్కకి పువ్వులు ఇచ్చావు. చూడు, ఇప్పుడు మొక్కకి బుడగలు కూడా ఇద్దాం. టోకీ బుడగ, టోకీ బుడగ. స్కిప్పింగ్ రోప్. టోకీ, నువ్వు బుడగలు చేయి, నేను రోప్ తో వాటిని పగలగొడతాను. ఓకే ఓకే. దీన్ని పగలగొట్టేశాను, దీన్ని కూడా కొట్టాను, ఇంకా ఇవి కూడా. పీకు, మొక్కకి నీళ్లు పోసావా? ఓహో టోకీ, నేను మొక్కకి నీళ్లు పోయడమే మర్చిపోయాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీళ్లు తెస్తాను. పీకు, చూడు నీ మొక్క వాడిపోయింది. నేను నీళ్లు తీసుకొని వస్తూనే ఉన్నాను. చూడు పీకు, నువ్వు నీరు పోయకపోవడం వల్ల ఈ మొక్క ఎలా వాడిపోయిందో. ఇప్పుడేం చేయాలి? ముందు నువ్వు నీళ్లు త్వరగా ఇందులో పోయి మరియు మొక్కకి సారీ చెప్పు. సారీ, దయచేసి నువ్వు నయమైపో. దీనికి నయమైపోయింది. ఎప్పుడు క్రమం తప్పకూడదు. మరి చెప్పు పీకు, మొక్కకి ఎప్పుడు నీళ్లు పోయాలి? రోజు రోజు రోజు. నాన్నా, ఇప్పుడు మీరు ఇంట్లో లైట్లు ఎందుకు పెడుతున్నారు? మనం ఈరోజు మన ఇంటి పండుగని జరుపుకోబోతున్నాం.
ఆ, అవును, ఈ రోజు ఇంటిని వెలుగులతో అలంకరిస్తాము. మ్మ్. వావ్! నేను అలంకరించనా? తప్పకుండా. పీకు, నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే ఈ లైట్లు తీసుకునిరా. మ్మ్? సరే. ఆ, ఆ. మ్మ్, 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 మ్మ్. ఆ, వావ్! లైట్లు పెట్టేశాం. ఇప్పుడు త్వరగా త్వరగా వాటిని ఆన్ చేద్దాం. ఆ, ఆ. ఆ? ఓ, లైట్లు పాడైపోయాయి. అయ్యో, అలా అవ్వకూడదు. ఇవాళ ఇంటిని లైట్లతో అలంకరించే రోజు కదా. ఆ? నాన్నా ప్యారీ, ఇంటిని వెలుగులతో అలంకరించాలంటే మనమే కొన్ని దీపాలను తయారు చేద్దామా? హా? అవును, చాలా మంచి ఆలోచన. నేను ఒక దీపం తయారు చేస్తాను. పీకు, ఒకటి కాదు, నువ్వు చాలా దీపాలు తయారు చేయాలి. పీకు, ఈ కాగితాలపై సమాన దూరంలో గీతలు గీయి. నేను ఈలోగా ఈ బాటిళ్లను కత్తిరిస్తాను. వీటి లోపల దీపాలు పెడదాం. మ్మ్? ఆ, ఎలా? నువ్వలా చూస్తూ ఉండు. చూడండి పిల్లలు, దీన్ని ఇలా అతికించాలి. దీపం తయారైపోయింది. ఇప్పుడు ఇది అయింది దీపాలను ఉంచే స్థలం. టూకీ, ఇందులో ఒక దీపం ఉంచు. ఓ, వావ్! ఇప్పుడు నేను కూడా చేయనా? హా? ఆ, అలాగే చెయ్యి. ఇంకా మరేమో ఇది చివరి దీపం. మ్మ్, పదండి, ఇప్పుడు వీటిని ఇంటి బయట అలంకరిద్దాం. మ్మ్. పిల్లలు, దీపాల వత్తులు నేను మరియు నానా వెలిగిస్తాము. మీరు దీపాలని అలంకరించండి. ఆ, మ్మ్. ఆ. మ్మ్, మ్మ్. ఇక ఇది చివరిది. ఓ, చాలా అందంగా ఉంది. ఇక్కడ చూడండి, మినుగురులు. ఇంట్లో చూడండి, వెలుగు వచ్చింది. అందరికీ దీపాల పండగ శుభాకాంక్షలు. చూడండి, మా మామయ్య ఏం తెచ్చాడో. ఓ, నీ ముక్కు ఎంత పెద్దదిగా కనిపిస్తుంది. భూతద్దం కదా. చూపించు బిన్నీ. చంచం, నీ కళ్ళు పెద్దగా అయిపోయాయి.
ఇప్పుడు నీ మూతి చూడు ఎంత పెద్దదిగా కనిపిస్తోందో. ఓ మై గాడ్, పిన్ని పళ్ళు ఎంత పెద్దవి. ఇంకో మ్యాజిక్ చెయ్యనా? చూడు చూడు, ఈ ఆకులో రంధ్రం అయింది. అరే ఇది పెద్దదవుతోంది. ఏదో కాలుతోంది. ఓహ్ మ్మ్. ఉమ్? ఆ? ఓహ్ ఉమ్? ఇక్కడ మంటలు ఎలా అంటుకున్నాయి? పీకు బిన్ని చెంచం అక్కడి నుంచి తప్పుకోండి. తప్పుకో తప్పుకో. నేను బకెట్లో నీళ్లు తెస్తాను. మంటల్ని వెంటనే ఆర్పాలి, లేకపోతే అది వ్యాపిస్తుంది. నేను అగ్నిమాపక శాఖకు కాల్ చేస్తాను. బిన్నీ డాడీ అక్కడే పనిచేస్తున్నారు. బకెట్ నీళ్లతో ఏమీ చెయ్యలేం. టోకీ, నువ్వు ఇక్కడే ఉండు. చిన్నపిల్లలు మంటల దగ్గరికి వెళ్ళకూడదు. ఆ. 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 ఈ మంటలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? హో, చూసారా, ఫైర్ ఇంజిన్ వచ్చేసింది. ఫైర్ ఫైర్. ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ అంటే అగ్నిమాపక శాఖ. నాన్న వచ్చారు. ఇప్పుడంతా సవ్యంగానే ఉంటుంది. బిన్నీ, ఎవరిలా చేశారు? ఏ? వెనక్కి వెళ్ళండి, అందరూ వెనక్కి వెళ్ళండి. రెడీ. ఆ, నీళ్లు రానివ్వు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు సమయానికి వచ్చారు. లేకపోతే మంటలు ఎండుటాకుల వల్ల మొత్తం అంతా కూడా వ్యాపించుండేవి. మరేం పర్లేదు, అది మా బాధ్యత. ఇంతకీ మంటలు ఎలా మొదలయ్యాయి? ఆ, పీకు పిన్ని, నాన్న, మేము దీంతో మంటలు వస్తాయో లేదో అని చూస్తున్నాం. అగ్ని పిల్లల ఆట కాదు బిన్ని. చిన్న పొరపాటు పెద్ద సమస్యల్ని తెస్తుంది. ఆ? పొరపాటున ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అంకుల్కి అంకుల్కి కాల్ కాల్ చేయాలి. చేయాలి.
వేడిగా ఉంది. చల్లటి నీళ్ళు కావాలి. ఆ, హలో. పీకు, ఎండల నుంచి వచ్చిన వెంటనే చల్లని నీరు తాగకు, గొంతు పాడవుతుంది. కూర్చుని నీళ్లు తాగు పీకు. మజా వచ్చింది. మాసా. టోకీ, టోకీ, ఈరోజు వచ్చేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఓహో, పీకు, నిజంగానే నీ గొంతు పాడైనట్టుంది, చెప్పండి. ఇక మాట్లాడకుండా ఉండు, లేకపోతే నీ మాట కూడా పోతుంది. నాన్న, నేను చెప్పేది. దారిలో ఒక పెద్ద పెద్ద ఆ, అరే పీకు, నీ గొంతు పోయింది. ఆ, ఏం పర్లేదు. పద, నీ గొంతుని నయం చేయడానికి ఏదైనా చేద్దాం. పీకు. పీకు, ఈ కషాయాన్ని కూడా తాగు, గొంతులో హాయిగా ఉంటుంది. లేదు లేదు పీకు, ఇది మొత్తం తాగాల్సిందే. ఆ తర్వాత తేనెతో చేసిన ఈ లేహ్యాన్ని తీసుకోవాలి. మ్మ్. ఆ. ఆ. పీకు, ఈ వేడి నీటితో ఆవిరి పట్టు, దీంతో గొంతు తెరుచుకుంటుంది. మ్మ్. ఒక్క నిమిషం పీకు, 2 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేద్దాం. ఆ? ఆ. ఉమ్. ఉమ్. ఆ. మ్మ్. పీకు, ఆవిరి బాగా పీల్చుకో. ఇది చాలా వేడిగా ఉంది. నాకు చెమటలు కూడా పట్టేశాయి. అమ్మా నాన్న, నా చేత ఏం చేస్తున్నారో మీ ఇద్దరికి తెలియట్లేదు. కానీ పీకు, గమనించావా, నీ గొంతు తిరిగొచ్చింది. అయితే పీకు, ఒక గ్లాస్ ఐస్ వేసి నీళ్లు ఇవ్వనా? వేడి తగ్గిపోతుంది. నో 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 నో. పదండి పిల్లలు, భోజనానికి రండి. సరే, పద టోకీ. టోకీ, నీ ఒళ్ళు చాలా వేడిగా ఉంది. టోకీ పాపా, ఏమైంది? అయ్యో, టోకీ ఒళ్ళు కొంచెం ఎక్కువ వేడిగానే అయ్యింది. అరరే,
మన టూకీకి జ్వరం వచ్చింది. మరేం పర్వాలేదు, నాన్న ఇప్పుడే వెళ్ళి మందు తీసుకొస్తారు. ఆ, రండి. మ్మ్. ఇదిగో తడిగుడ్డ, దీనితో జ్వరం ఇట్టే తగ్గిపోతుంది. హహా. ఆ? మ్మ్. అమ్మా, నేను కూడా తడి బట్టను పెట్టినా ప్లీజ్. హాహా, తప్పకుండా. ఇక టోకీకి త్వరగా జ్వరం తగ్గిపోతుంది. ఆ? మ్మ్. టోకీ, ఈ మందు తీసుకో, కేవలం 2 చుక్కలు. ఇలా చూడు టూకీ, కేవలం 2 చుక్కలు తీసుకో. టోకీ పాపా, కేవలం 2 చుక్కలు వేసుకో. ఆ? మ్మ్. మరి జ్వరం ఎలా తగ్గుతుంది టోకీ? ఆ, ఆ? అయితే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సిందే. మ్మ్. 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 హా. మ్మ్. పదండి డాక్టర్ దగ్గరికి పోదాం. మ్మ్. మ్మ్. హలో డాక్టర్. హలో హలో, ఎవరొచ్చారో చూడండి. నా ఫేవరెట్ బుజ్జి తల్లి టూకీ. హలో డాక్టర్, ఆ టూకీకి కొద్దిగా జ్వరం వచ్చింది. టోకీ మందులు కూడా వేసుకోవట్లేదు. ఈజీగా చెప్తున్నావు పీకు. మందు ఎవరైనా అంత త్వరగా తీసుకుంటారా? మనం ముందు జ్వరం తగ్గించేద్దాం. ఏ? లల్లలా. పం పం. లల్లలా. 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 పం పం పీకు టూకీ. టుట్టూరురు టుట్టూరురు టుట్టూకీ. టట్టారరా టట్టారరారరార టి 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 టిహి టిట్టిరిరి టి టి టిహి. ఓ ఔ, ఆ, ఓ ఆ? టోకీ పోయి. టు 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 ఈహి ఈహి. మందు వెళ్ళిపోయే హిహి. డాక్టర్ గారు చూపించారు గానకళ, పాడుతూ మందు వేయడం ఒక కళ.